ఏపీ 10థ్ క్లాస్ ఎస్ఏ1 ఎగ్జామినేషన్‌కి సంబంధించి నాకు తెలుసు ఫ్రెండ్స్ మీరైతే క్వెషన్ పేపర్ తెలుగు కోసమైతే ఎదురు చూస్తుంటారని. ప్రస్తుతానికైతే ఇంకా రియల్ క్వెషన్ పేపర్ అయితే రాలేదు. కానీ ఇది ఇంకో క్వెషన్ పేపర్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ అని అయితే వచ్చింది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరైతే ఈ క్వెషన్ పేపర్ అనేది కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంపార్టెంట్ పెద్ద క్వెషన్స్ అన్నీ పెట్టాము. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. అలాగే రియల్ క్వెషన్ పేపర్ ఎటువంటి టైంలో అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. గైస్ ఈసారి చూసుకున్నట్లయితే 10థ్ క్లాస్ సంబంధించి 50-50 ఛాన్సెస్ మాత్రమే కనపడుతున్నాయి క్వెషన్ పేపర్స్ రావడానికి. కాబట్టే నేనైతే చెప్పేది వినండి. ఆల్రెడీ మనం 2 క్వెషన్ పేపర్స్ అయితే పెట్టాం. పార్ట్ 1, పార్ట్ 2 అనేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. అలాగే 10థ్ క్లాస్‌కి సంబంధించి తెలుగు మాత్రమే మనకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వేరే క్వెషన్ పేపర్స్ అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనమైతే క్వెషన్ పేపర్ అనేది కనపడే విధంగా అప్లోడ్ చేయబోతున్నాం అనమాట. ఇకపోతే స్టూడెంట్స్ ఎవరికైతే 10థ్ క్లాస్ స్టూడెంట్స్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అనేది టఫ్‌గా ఫీల్ అవుతున్నారు. లాస్ట్ వీడియో కింద అయితే చాలామంది అయితే మ్యాథమెటిక్స్ అయితే అడిగారు. మీరు అంటే నీ అభిప్రాయం మాత్రమే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పు. అలాగే ఎగ్జామినేషన్‌కి అయితే ఎంతో టైం అయితే లేదనమాట. ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. క్వెషన్స్ మొత్తం కూడా మీరు ముందు చూసినట్లే ఉంటాయి. కానీ మనకైతే మన వరకు వచ్చింది కాబట్టి క్వెషన్ పేపర్ అనేది వేరే సార్ దగ్గర నుంచి. ఆ సార్ మొత్తం కూడా డీటెయిల్‌గా చూసి మరి మనకైతే పెడతారనమాట మన స్టూడెంట్స్ కోసమైతే. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఎక్కువ సేపు అయితే మీకు పట్టదు. ఎందుకంటే రియల్ ఈ క్వెషన్ పేపర్ అనేది మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈజీగా చదువుకోగలరు. చదువుకోండి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. క్వెషన్ పేపర్ ఏది కావాలి అన్న దానిపైన అయితే సబ్జెక్ట్ కామెంట్ చేయడం మర్చిపోకండి.